శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనే ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. రాశిఫలాలకు స్వాగతం. ఈరోజు 18 సెప్టెంబర్ 2019 వికారినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం. ఈరోజు కృష్ణ చతుర్థి. ఈరోజు వారం మంగళవారం. ఈరోజు నక్షత్రం భరణి నక్షత్రం శుక్రమోదశతో ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళకి లా నక్షత్రంతో జన్మనామం ప్రారంభమవుతుంది. ఈరోజు జన్మించిన వాళ్ళు రాహు మిథున రాశిలో ఉన్నారు, కుజుడు సింహరాశిలో ఉన్నారు, బుధుడు శుక్రుడు సూర్యుడు కన్యరాశిలో ఉన్నారు, గురుడు వృశ్చిక రాశిలో ఉన్నారు, శనికేతువులు ధనుసు రాశిలో ఉన్నారు, చంద్రుడు మేషరాశిలో ఉన్నారు. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే లా లీ లో చ ఆ అనే అక్షరాలు మేషరాశి కింద వస్తాయి. ఈరోజు అనవసరమైన ఆలోచనలు పెట్టుకుంటారు. ఉద్యోగుల్లో శ్రమపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. వ్యాపారస్తులకి శుభదాయకంగా ఉంటుంది. తండ్రితో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఈరోజు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే వా వి ఓ ఈ ఊ అనే అక్షరాలు వృషభ రాశి కింద వస్తాయి. ఈరోజు మీ కష్టం తగ్గ ఫలితం దక్కుతుంది. విదేశాలు వెళ్ళే వారికి మంచి అనుకూల సమయంగా చెప్పవచ్చు. ప్రభుత్వ రంగాల వారికి మంచి పదోన్నతులు ఉంటాయి. వ్యాపార రంగాల వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. అందరితో సమయసూచకంగా ఉండగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాన్ని పొందాలంటే లలితాదేవి చాలీసా పఠించడం వలన ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే కా కీ కో ఖా హు అనే అక్షరాలు మిథున రాశి కింద వస్తాయి. తల్లి తరపు బంధువులతో కలుసుకొని ఆనందంగా గడపగలుగుతారు. అనుకోని ఖర్చులు ఏర్పడతాయి. మీ మాటల ద్వారా అందరినీ ఆకట్టుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి సానుకూల సమయంగా చెప్పవచ్చును. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు బూడిద రంగు. మీరు ఇష్టదైవత ఆరాధన చేయటం వలన ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. అక్షర విషయానికి వస్తే డా డీ డో హూ హే అనే అక్షరాలు కర్కాటక రాశి కింద వస్తాయి. ఈరోజు మీ మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు రావాల్సిన బకాయిలు సకాలంలో వసూలవుతాయి. పెద్దలతో ముప్పి పొందగలుగుతారు. అనుకోని తగాదాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. ఈరోజు విష్ణు సహస్రనామావళి పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం. అక్షరం వస్తే మా మీ మో టా టీ టు అనే అక్షరాలు సింహరాశి కింద వస్తాయి. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రతిదానికి శ్రమ పడాల్సిన అవసరం వస్తుంది. మీ ఆలోచనలతో ముందడుగు వేస్తారు. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు బంగారం రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాన్ని పొందాలంటే సూర్య అష్టకం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి కన్యరాశి. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, అస్స 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే పా పీ పో ష అన్న అక్షరాలు కన్యరాశి కింద వస్తాయి. వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు పోగొట్టుకున్న ధనం మీ చేతికి అందుతుంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాన్ని పొందాలంటే వినాయకుని స్తోత్రం పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి తులారాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే తా, తీ, తో, రా, రీ, రు అనే అక్షరాలు తులారాశి కింద వస్తాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. మీ మాట తీరు ఎదుటి వాళ్ళని బాధించే విధంగా ఉంటుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార రంగాల వారికి పర్వాలేదనిపిస్తుంది. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయటం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే నా, నీ, ను, ఏ, యు అనే అక్షరాలు వృశ్చిక రాశి కింద వస్తాయి. ఈరోజు ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి. వ్యాపార రంగాల వారికి ఉన్నత స్థితికి తీసుకుపోయే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ధనం విషయంలో లోటు ఉండదు. మీరు చేసిన మంచి పనులు మిమ్మల్ని కాపాడుతాయి. మీ అదృష్ట సంఖ్య 2, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. ఈరోజు ఇష్టదైవత ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి ధనుసు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. అక్షరం విషయానికి వస్తే బా, బి, బో, బు, ఏ, యు అనే అక్షరాలు ధనుసు రాశి కింద వస్తాయి. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి. మీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. బద్ధకాన్ని వదిలేయాలి. వ్యాపార రంగాల వారికి మీరు అనుకున్న ఫలితాలు ఫలిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ఆనందంగా ఆహ్లాదకరంగా గడపగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు పసుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే శివారాధన చేయటం వలన ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. అక్షరం విషయానికి వస్తే జా, జీ, జూ, గా, గీ, గు అనే అక్షరాలు మకర రాశి కింద వస్తాయి. అమ్మతో మంచి అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాల్లో కొంచెం కష్టపడాల్సిన అవసరం వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. ధర్మబద్ధంగా నడుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ అదృష్ట సంఖ్య 7, మీ అదృష్ట రంగు ఎరుపు రంగు. మీరు ఇంకా మంచి శుభఫలితాలను పొందాలంటే అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన ఇంకా మంచి శుభఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు. అక్షరం విషయానికి వస్తే సా, సి, సో, గా, గీ, గు అనే అక్షరాలు కుంభరాశి కింద వస్తాయి. ఉద్యోగుల్లో కష్టపడి విజయం సాధించుకుంటారు. వ్యాపార రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. బంధుమిత్రుల రాక ఆనందాన్ని ఇస్తుంది. మొగమాటాలకు పోకుండా ఉంటే మంచిది. మీ అదృష్ట సంఖ్య 5, మీ అదృష్ట రంగు నీలం రంగు. ఇష్టదైవత ఆరాధన చేయటం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. అక్షరం విషయానికి వస్తే దా, ది, దో, షా, షు అనే అక్షరాలు మీనరాశి కింద వస్తాయి. బంధువర్గం వారితో వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగం వ్యాపార రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీ భార్య ద్వారా రావాల్సిన బకాయిలన్నీ వసూలవుతాయి. ధర్మబద్ధంగా నడవగలుగుతారు. మీ అదృష్ట సంఖ్య 3, మీ అదృష్ట రంగు తెలుపు రంగు. మీరు విష్ణు సహస్రనామాన్ని పఠించడం వల్ల ఇంకా మంచి శుభఫలితాన్ని పొందగలుగుతారు. మంచి మాటలు భాగంగా ఒక మంచి విషయాన్ని మాట్లాడుకుందామండి. ఇల్లు ఖాళీనాక ఆ ఇల్లు ఖాళీగానే ఉంటుంది. కొంతమంది ఇళ్ళల్లో ఎవరు రెంట్కు రాక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ చెప్తాను, పాటించుకోండి. తప్పక మీకు అది శీఘ్రంగా ఇంటికి రెంట్కి వస్తారు. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇంట్లో ఉన్న పంచదార తీసుకెళ్ళి 11 ప్రదక్షిణ చేసి రావి చెట్టు చుట్టూ పంచదార చల్లి రావటం వలన ఆ పంచదార చీమలు తినే లోపే మీ ఇంటికి రెంట్కి వస్తారు. తప్పక పాటించండి. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.